సో క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ హోల్డర్స్. సో ల్యాండ్ హోల్డర్స్ క్లాసిఫికేషన్ మనం చూసినట్టయితే ఇక్కడ బేస్డ్ ఆన్ ల్యాండ్, సో వాళ్ళు క్యారీ చేసే ల్యాండ్ ఆధారంగా సో వాళ్ళని డివైడ్ చేయడం జరుగుతుంది. సో మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో వాళ్ళు స్మాల్ కామా మార్జినల్, స్మాల్ కామా మార్జినల్, సో వీళ్ళనే మనం ఫర్దర్ క్లాసిఫికేషన్ చేస్తే మార్జినల్ ఫార్మర్స్, స్మాల్ ఫార్మర్స్ ఇలా వస్తుంది. నెక్స్ట్ సెకండ్ సెమీ మీడియం. సో నెక్స్ట్ ఏంటంటే సెమీ మీడియం. సో తర్వాత మీడియం, తర్వాత లార్జ్ ఫార్మర్స్. సో ఇక్కడ ల్యాండ్ హోల్డర్స్ని క్లాసిఫికేషన్ చేసినప్పుడు సో మనం వాళ్ళు క్యారీ చేసే ల్యాండ్ ఆధారంగా సో ఎలా డివైడ్ చేస్తామని స్మాల్ మార్జినల్, సో వాళ్ళనే మనం మార్జినల్, స్మాల్, ఫర్దర్ సబ్ డివిజన్, తర్వాత సెమీ మీడియం, మీడియం, లార్జ్ ఫార్మర్స్, సో ఇలా డివైడ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం గమనించినట్లయితే సో ఇక్కడ మనకి 1 హెక్టార్ ఈజ్ ఈక్వల్ టు 2.5 ఎకరాస్. 1 హెక్టార్ ఈజ్ ఈక్వల్ టు 2.5 ఎకరాస్. 1 హెక్టార్ ఈజ్ ఈక్వల్ టు 2.5 ఎకరాస్. సో అలా తీసుకుంటే ఒక మార్జినల్ ఫార్మర్కి మనకి 1 హెక్టార్ లోపు భూమి ఉంటుంది. సో లెస్ దాన్ 1 హెక్టార్, ఒక మార్జినల్ ఫార్మర్కి లెస్ దాన్ 1 హెక్టార్ ఆఫ్ ల్యాండ్ ఉంటుంది. ఓకే, సో తర్వాత స్మాల్ ఫార్మర్ని తీసుకుంటే 1 హెక్టార్ నుంచి 2 హెక్టార్స్ మధ్యలో ఉండే వాళ్ళని స్మాల్ ఫార్మర్స్ అని పిలుస్తారు. 1 హెక్టార్ నుంచి 2 హెక్టార్స్ వరకు ఉండే వాళ్ళని స్మాల్ ఫార్మర్స్ అని పిలుస్తారు. సో తర్వాత సెమీ మీడియం తీసుకుంటే 2 హెక్టార్స్ నుంచి 4 హెక్టార్స్ వరకు ల్యాండ్ ఉన్న వాళ్ళని సెమీ మీడియం ఫార్మర్స్ అని పిలుస్తారు. 2 హెక్టార్స్ నుంచి 4 హెక్టార్స్ వరకు ల్యాండ్ ఉన్న వాళ్ళని సెమీ మీడియం ఫార్మర్స్ అని పిలుస్తారు. అలాగే 4 హెక్టార్స్ నుంచి 10 హెక్టార్స్ వరకు ల్యాండ్ ఉన్న వాళ్ళని మీడియం ఫార్మర్స్ అని పిలుస్తారు. సో 4 హెక్టార్స్ నుంచి 10 హెక్టార్స్ వరకు ల్యాండ్ ఉన్న వాళ్ళని మీడియం ఫార్మర్స్ అని పిలుస్తారు. అలాగే మోర్ దాన్ 10 హెక్టార్స్ ల్యాండ్ ఉన్న వాళ్ళని, మోర్ దాన్ 10 హెక్టార్స్ ల్యాండ్ ఉన్న వాళ్ళని లార్జ్ ఫార్మర్స్ అని పిలవడం జరుగుతుంది. సో ఇండియాలో మనం గమనించినట్లయితే స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్, స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఇండియాలో 86%, ఇండియాలో స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్సే 86% ఉంటుంది. అదే ఆంధ్రప్రదేశ్లో మీరు గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్లో 88% స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఈ ఏరియా నుంచి మనకి 2 to 3 బిట్స్ ఆర్ మినిమం 1 బిట్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఏం బిట్స్ అడుగుతాడు అంటే జనరల్ గా క్లాసిఫికేషన్ అడుగుతాడు. అంటే దేని బేసిక్ వాడు ఎగ్జామ్ లో ఇచ్చినప్పుడు హెక్టార్స్ అడుగుతున్నాడా ఎకరాస్ అడుగుతున్నాడా చూడాలి. ఎందుకంటే మనం ఇక్కడ 1 హెక్టార్ అని డివైడ్ చేస్తాం. ఎగ్జామ్ లో వాడు 1 ఎకరా అని ఇచ్చాడు అనుకోండి, మనం ఫ్లోలో ఏం చేస్తామని దాన్నే చూస్తాం. సో అందుకే ఎగ్జామ్ లో వాడు హెక్టార్ అంటున్నాడా ఎకరాస్ అంటున్నాడా అనేది చూడాలి. ఎందుకంటే మన క్లాసిఫికేషన్ మొత్తం హెక్టార్స్ ని బేస్ గా చేసుకున్నాం. మార్జినల్ అయితే 1 హెక్టారు, స్మాల్ అయితే 1 to 2 హెక్టార్స్, అలాగే సెమీ మీడియం అయితే 2 to 4, మీడియం అయితే 4 to 10, అలాగే లార్జ్ అయితే 10 హెక్టార్స్. సో దీన్ని బేస్ చేసుకుని మనం చేసాం. అలాగే ఇంకొక టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ఇప్పుడు మీడియం ఫార్మర్స్ ఉన్నారు. సో ద మ్యాక్సిమం ల్యాండ్ ఆఫ్ మీడియం ఫార్మర్స్ అంటే మీడియం ఫార్మర్స్ యొక్క గరిష్ట పరిమితి ఎంత, ద మ్యాక్సిమం ల్యాండ్ ఆఫ్ మీడియం ఫార్మర్స్. సో మ్యాక్సిమం అంటే ఇక్కడ వాళ్ళకి 10 హెక్టార్స్ కంటే ఎక్కువగా ఉండకూడదు. సో 10 హెక్టార్స్ కంటే ఎక్కువగా ఉండకూడదు కాబట్టి మీడియం ఫార్మర్స్ కి గరిష్టంగా అంటే మ్యాక్సిమం ఎంత ఉండాలి అంటే 10 హెక్టార్స్, మినిమం ఎంత ఉండాలి అంటే 4, కనిష్టంగా 4 హెక్టార్స్, గరిష్టంగా 10 హెక్టార్స్ ఉండాలి. అదే వీళ్ళని ఎకరాస్ లో అడిగాడు అనుకోండి 10 into 2.5 అంటే గరిష్టంగా 25 ఎకరాస్ ఉండొచ్చు, గరిష్టంగా 25 ఎకరాస్ ఉండొచ్చు, కానీ కనిష్టంగా 10 ఎకరాస్. 4 into 2.5 ఎంత, కనిష్టంగా 10 ఎకరాస్. చూడండి హెక్టార్స్ లో తీసుకుంటే 4, 10, అదే ఎకరాస్ లో తీసుకుంటే 10, 25. ఓకే, సో దీని మీద అడుగుతాడు. సో కొంచెం జాగ్రత్తగా ఉంది.